చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు. ఐగుప్తు అనేటువంటి దేశానికి దేవుడు ఇశ్రాయేలును బానిసలుగా పంపించాడు. ఈ మాట ముందుగానే అబ్రహాముకు చెప్పాడు. నీ ప్రజలు 400 సంవత్సరాల పాటు బానిసలుగా ఉంటారు. అయితే వాళ్ళు 400 సంవత్సరాల తర్వాత సంపూర్ణమైనటువంటి ఆస్తితో నేను వారిని బయటికి తీసుకొస్తాను అని అబ్రహాంతో చెప్పాడు. ఏ దేశానికి తీసుకెళ్తానని చెప్పాడు? వాగ్దాన దేశానికి తీసుకెళ్తాను. అంటే అబ్రహాంకి ఏదైతే వాగ్దానం చేశాడో పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం, ఆ దేశానికి తీసుకెళ్తాను. పిల్లరా, మీరు కనుక గమనిస్తే దేవుడు ఏమని చెప్పాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పాడు. కానీ కనాను దేశంలో కూడా కరువు వచ్చింది, తెలుసా మీకు? కనాను దేశంలో కూడా కరువు వచ్చింది. ఏమవసరం లేదు, బాగానే ఉంది. కనాను దేశంలో కూడా కరువు వచ్చింది. మరి కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఎటు వెళ్ళారో మనకి బైబిల్లో కనబడుతూనే ఉంది. కానీ దాన్ని దేవుడు ఏమన్నాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో కరువు ఎందుకు వస్తుంది? వచ్చింది. ఒకసారి కాదు, 2-3 సార్లు వచ్చింది. అయితే ఇప్పుడు వాళ్ళు వెళ్ళాల్సింది ఎక్కడికంటే కనాను అనేటువంటి వాగ్దాన దేశం. మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మనకి కూడా ఒక వాగ్దాన దేశం ఉంది కదా. ఏదది? పరలోకం. పరమ కనాను అంటారు దాన్ని. ఇదేమో భూ సంబంధమైన కనాను అయితే అది పరమ కనాను. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 36వ వచనంలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును ఆ యొక్క దేశాన్ని చూడడు అని రాస్తుంది. ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి వారిలో కాలేబు అనేటువంటి వాడు, యెహోషువ మరియు కాలేబు తప్ప వాగ్దాన భూమిలోనికి ఎవరు చేరరు అని యెహోషువ చెప్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయము దేవుని యొక్క ప్రేమలో 37వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 37వ వచనం. ఏదో ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 37వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 37వ వచనం. ఇందాక 36 చదువు. దేవుని చెప్తున్న మాట విన్నారా? ఎవరు వెళతారు? దేవుని మాట విని సక్రమంగా నడిచేవాళ్ళు వెళతారు. భూమి మీద కణానికి వెళ్ళటానికే దేవుడు అలా చెప్తే పరమ కణానికి వెళ్ళడానికి దేవుడు ఇంకెన్ని కండిషన్స్ పెడతాడు ఆలోచించండి. అయితే యెహోషువని దేవుడు మోషే తర్వాత నాయకుడిగా ఎన్నుకున్నాడు. కానీ కాలేబు కూడా సమకాలీకుడే. కానీ కాలేబు మాత్రం యెహోషువకి లోబడి ఉన్నాడు. కాలేబు మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. కాలేబు ఎవరంటే యూదా గోత్రికుడు. 1 దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము మరియు 42వ వచనం. 1 దినవృత్తాంతాలు. ఇక్కడ దేవుని ప్రేమిస్తున్న పిల్లరా, హెస్రోను కుమారుడైన అంటే ఇక్కడ అతనికి యెరహ్మెయేలు అనేటువంటి సహోదరుడు కాలేబు. రెండోది యెఫున్నె కుమారుడైన కాలేబు. కాలేబు అంటే కుక్క అని అర్థం. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియుల, కుక్క అంటే విశ్వాసం కలిగిందని మనం అందరం అంటుంటాం. విశ్వాసానికి గుర్తుగా కూడా చెప్తాం. కాలేబు తండ్రి పేరు యెఫున్నె. అనగా యెఫున్నె అంటే సిద్ధపరచబడినది అని అర్థం. యెఫున్నె అనేటువంటి దానికి అర్థం. కాలేబు వాగ్దాన భూమికి సిద్ధపడినవాడు.
యూదా గోత్రములో పుట్టినవాడు. యూదా అనగా స్తుతించుట. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఆయన కూడా యూదా గోత్రంలోనే జన్మించారు. అంటే రూబేను అనేటువంటి వాడు దుష్ప్రవర్తన వలన, చదవండి ఆదికాండము 35:22 వచనము, 35వ అధ్యాయము 22వ వచనం. రూబేను తప్పుడు పని చేశాడు. రూబేను ఎవరు? యాకోబు కొడుకు, దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, మొట్టమొదటి కొడుకు రూబేను. చదవండి. కాబట్టి అతను తప్పు చేశాడు. అతనికి తల్లి వరుస అయ్యేటువంటి ఆమెతోటి అతను పాపం చేశాడు. 49వ అధ్యాయము 4వ వచనం. 49వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు తప్పు చేసావు. ఆశీర్వాదాల్లో కోల్పోవడానికి కారణం, లేదా జ్యేష్ఠత్వం పొందాల్సినటువంటి రూబేను పొందకపోవడానికి గల కారణం ఏంటి? జ్యేష్ఠత్వం ఎందుకు ఇవ్వలేదు అతనికి? అతను తండ్రి తప్పు చేశాడు. ఆదికాండంలోనే 49వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. కాబట్టి వాళ్ళిద్దరు బలత్కారులు అయిపోవడం వల్ల వాళ్ళకి రావాల్సినటువంటి జ్యేష్ఠత్వము రాలేదు. వాళ్ళకి ప్రథమ కుమారుడు జ్యేష్ఠుడవుతాడు. జ్యేష్ఠుడైనటువంటి వాడికి అధికారం ఇవ్వాలి. కాబట్టి అసలు జ్యేష్ఠత్వము మరి ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్లో చెప్పండి. ఆదాముకి ఇవ్వాలి కదా. ఆదాము మొదటోడు కదా, తండ్రి కుమారుడుగా ఆదాము ఉన్నాడు. ఆదాముకు కూడా రాలేదు కదా జ్యేష్ఠత్వం అనేది రాలా. ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని అసలు దేశంలో నుండే ఏదైనా తోటలో నుంచి తరిమేయబడ్డాడు. చాలామంది అలాగే ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆ జ్యేష్ఠత్వం వచ్చింది. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. పాపుల కొరకు బలి అయిపోయినటువంటి యేసుక్రీస్తు దేవుడు తండ్రి ఆజ్ఞను చిత్తప్రకారం నెరవేర్చి జ్యేష్ఠత్వ హక్కును ఈయన పొందుకున్నాడు. ఆదాముది ఈయనకు వచ్చింది. తన కుమారులలో జ్యేష్ఠత్వము పొందినట్లు. మరి మొదట పుట్టినటువంటి ఆదాము కూడా దేవుని కుమారుడేగా. అలాగే యేసుక్రీస్తు వారు కూడా దేవుని కుమారుడేగా. నా కుమారుడు అని చెప్పాడుగా ఆయనే. కాబట్టి అక్కడ ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ జ్యేష్ఠత్వాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ పొందుకున్నారు. కారణం ఏంటంటే మొదటి వాళ్ళు తృణీకరిస్తూ ఉన్నారు. చాలామంది అలాగే చేస్తూ ఉంటారు పిల్లలు. కాబట్టి మనము నీవు క్రీస్తులో జన్మించి కనుక ఉన్నట్లయితే నువ్వు కూడా జ్యేష్ఠత్వాన్ని సంఘములో చేర్చబడి వాగ్దాన భూమి అయినటువంటి పరలోకమునకు మరి హక్కుదారులుగా మనము నడవాల్సిన వారమై ఉన్నాం. మరి కాలేబుకు అతను ఎలాగ నడిచాడంటే దేవుని మాటకి ఇష్టంగా నడిచాడు. అతను దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశమును అతన్ని ప్రవేశపెట్టేదను అని సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనంలో, 32వ అధ్యాయము 11, 12 వచనాల్లో, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. కాలేబు దేవుని వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. దేవుడు మనలను బట్టి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు? మరి కాలేబు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం, ఇదిగో వీళ్ళు నా రాజ్యానికి వారసులవుతారు అని చెప్పగలిగిన సాక్ష్యం మనకుందా? లేదా ఈ లోకంలో ఉన్నప్పుడే మేమే సరిగా మందిరానికి వెళ్ళట్లేదు, మేమే సరిగా నడవట్లేదు అని అంటే ఇంకా దేవుడి రాజ్యానికి ఎట్లా వెళ్తాం? కానీ కాలేబుకి దేవుడు వాగ్దాన దేశంలోనికి పోవటానికి తగినట్టుగా అతను నడుచుకున్నాడు. యోబు కూడా యథార్థపరుడు.
న్యాయవంతుడు, మరి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని 4 క్వాలిటీస్ చెప్పి అతన్ని కూడా మెచ్చుకున్నాడు దేవుడు. అంటే మంచి మంచి సాక్ష్యం 1:8 కనపడుతుంది యోబు గ్రంథం. హేరోదు హృదయము కపటం కలిగింది. అంటే మీరు పోయి చూసి రండి, అప్పుడు నేను వచ్చి ఆయన పూజ చేస్తానని చెప్పి పంపించాడు జ్ఞానులు. మోసం చేస్తూ ఉంటాడు దేవుని యొక్క ప్రేమలో. అలాగే ఇస్కరియోతు యూదాది మరి హృదయము ధనాపేక్ష కలిగి ఉన్నది. హేరోదు హృదయము కపటము, మత్తయి సువార్త 2:8 కనపడుద్ది మీకు అది. అలాగే ఇస్కరియోతు యూదాది ధనాపేక్ష. సౌలు హృదయము దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డ ద్వారా పదవీకాంక్ష. సౌలుకి పదవీకాంక్ష, అల్లుడు ఎక్కడ తీసుకుపోతాడో దావీదు అని భయం, పదవీకాంక్ష ఉంది అతనికి. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, మరి మనం బోధిస్తూ లేదా వింటూ వ్యర్థంగానే కాలం గడిపేసుకుంటూ పోతూ ఉంటే దేవుడి రాజ్యానికి వెళ్ళలేం, ఎవరు వెళ్ళలేకట. కాబట్టి వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అని బాధపడుతున్నాడు ప్రభువారు మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో. ఏమండి వాళ్ళు ఎలాగ ఆరాధిస్తున్నారంటే దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట. వ్యర్థంగా ఎందుకు ఆరాధిస్తున్నారు అంటే దేవుడు చెప్పని పద్ధతులను వారు చేసి వారు మేము మంచిగా ఆరాధన చేస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటున్నారట. చదవండి 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఎలాగంట? మనుషులు కలగజేసి. మనం పాత నిబంధన భక్తులమా కొత్త నిబంధన భక్తులమా? యేసు ప్రభు బలారాధన తీసుకున్న వాళ్ళందరూ కూడా కొత్త నిబంధన భక్తులే. మనమేమో సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ చేయట్లా, ఆచారాలు చేయట్లా, మరి సమాధాన బలులు ప్రాయశ్చిత బలులు చేయట్లా, గొర్రె పిల్లల్ని లేకపోతే గొవ్వల్ని పిండిని మనమేం తేటలా మందిరానికి. ఆ రోజుల్లో అవన్నీ ఉండే. అది కాకుండా పాపాన్ని వాడే ఒప్పుకోవసంలా, ఆ పాపానికి పాప పరిహారార్థ బలిగా గొర్రె పిల్లల్ని తీసుకొని వస్తాడు వాడు. ఇప్పుడు అలా కాదు మనం. మరి రేపు కోత పండగట, కోత పండగ మనం చేయొచ్చా? క్రైస్తవులు ఎక్కడైనా చేశారా బైబిల్లో? అపోస్తలుడైన పౌలు ఎక్కడైనా చేశాడా? మరి కొత్త నిబంధన భక్తులైనా శిష్యులు ఎక్కడన్నా పాల్గొన్నట్టుందా కోత పండగని? వాళ్ళు యేసుప్రభువులోకి వచ్చిన తర్వాత కోత పండుగ చేయలేదు, వాళ్ళు ఆచార పండుగలు ఏవి చేయలేదు, వాళ్ళు అమావాస్య పండుగలు చేయలేదు, కొమ్ము ఊదలేదు అమావాస్య రోజుల్లో. నువ్వు కూడా మరి చేయరాదా? బైబిల్లో రాసింది కదా అమావాస్య నాడు కొమ్ము ఊదుడని. నువ్వు కూడా ప్రతి అమావాస్య రోజు కొమ్ము ఊదవచ్చుగా, ప్రార్థన పెట్టుకోవచ్చుగా. 3వ నెల 5వ నెల 7వ నెల 9వ నెలలో వాళ్ళు ప్రార్థనలు చేశారుగా, ఉపవాస ప్రార్థనలు. ఆచారం చేయి నువ్వు కూడా, నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు చేస్తున్నావు. లేదంటే బుధవారం శనివారం ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటున్నావు నువ్వు. కొన్ని ఏమో అటు, కొన్ని ఏమో ఇటు. మరి ఎవరి మనిషివి నువ్వు ఇప్పుడు? యేసుక్రీస్తు మనిషివా? ఆచారపు మనిషివా? తప్పండి. మనం పైకి భక్తి గల వారిలాగా కనపడు దేవుని శక్తిని ఆశ్రయించకుండా పోవడానికి గల కారణం ఏంటంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టి నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అన్నట్టుంది. తప్పదు. చేయకూడదు అంటే చేయకూడదు, అంతేగా. పాత నిబంధన చెయ్యము, మేము కొత్త నిబంధన భక్తులము. దేవుడు చెప్పలేదయ్యి. దేవుడు చెప్పింది ఏంటంటే కాళ్ళు కడుక్కోమని చెప్పాడు, కడుక్కోండి. అలాగే పాపం ఒప్పుకోండి అని చెప్పాడు, ఒప్పుకోండి. ఆరాధించమని చెప్పాడు ఆత్మతో సత్యంతో, అలా ఆరాధించండి. అలాగే సత్య సువార్తని అందరికీ ప్రకటించమని చెప్పాడు, అది చేయండి. అవి చేయం. ఈ పండగలు ఈ ఆచారాలు చేసి అవన్నీ తిని నువ్వు పాపం తెచ్చుకోడు. ఇప్పుడు ఏమైందండి, పండు తెచ్చుకుంది కదా అవ్వ, తిన్నందుకే కదా వచ్చింది. తింటే ఏమవుద్దండి అని అనొచ్చు. కొంతమంది అంటారు కదా, తింటే ఏమైంది మనకి ఆదికాండంలోనే కనపడుతుంది. వద్దన్న పండు తింటే వాళ్ళు శపించబడ్డారు. నువ్వు కూడా అది చేయకూడదని చెప్పిన దాన్ని చేస్తే నువ్వు కూడా శపించబడిన వ్యక్తివి. మరి ఆదామవ్వలు చనిపోలేదు కాబట్టి నువ్వు కూడా చనిపోవు, బతికే ఉంటావు. ఆదామవ్వలు సావలేదు కాబట్టి నువ్వు కూడా బతికే ఉంటావు. కానీ భక్తి చేస్తూనే ఉంటావు, ప్రభువా ప్రభువా వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, ఇది అజ్జయ్య నువ్వు చేయగల దేవుడు అంటుంటారు. కానీ ఆచారాలు చేస్తున్నాను ప్రభువా, నన్ను మానేసేటట్టుగా నా మనసును దిట్టపరచు. దానియేలు గ్రంథంలో
దానియేలు దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, నిబ్బరమైన బుద్ధి గలవాడై ఎలాగున్నాడండి? నిబ్బరమైన బుద్ధి గలవాడు అయి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి నీకు నిబ్బరమైన బుద్ధి ఉందా? ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 15వ అధ్యాయము 9వ వచనంలో చెప్పినట్టుగా వ్యర్థముగా ఆరాధిస్తాం. నరుల హృదయం అందు చెడుతనముతో నిండి ఉంది అని ప్రసంగి గ్రంథము 9:3లో రాశాడు. నరుల హృదయం ఎలాగుందంట చెప్పండి? చెడుతనం. అమ్మ అటుగారు నువ్వు చూడాల్సింది ఇటు చూడు, నవ్వుది కానీ తర్వాత ముందల వాక్యం చూడమ్మా. వాళ్ళకెళ్ళి చూడటానికి కాదు కదా వచ్చింది మన మందిరానికి. మనదేం పెళ్ళి కాదు కదా వచ్చిన వాళ్ళందరినీ హాయ్ హాయ్ అంటానికి. వస్తారు కూర్చుంటారు. మత్తయి సువార్తలో చెప్పినట్టుగా, అలాగే ప్రసంగిలో చెప్పినట్టుగా 9:3లో నీ హృదయం అంతా కూడా దేంతో నిండింది అన్నాడు? చెడుతనముతో నిండి ఉన్నది అని దేవుడు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే ప్రియులారా, రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, నీవు మార్పు పొందకపోతే ఉగ్రత నీకు సమకూర్చుకుంటున్నావు. సరే, మార్పు పొందకపోతే ఉగ్రత వస్తుంది. పైన మనం ఎంత ప్రార్థన చేసినా ఏమండి, మరి కాలిఫోర్నియాలో అక్కడ మంటలు చెలరేగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొమ్మల్ని తీసుకొని ఆ ఇళ్ల పక్కన వాళ్ళంతా దాని మీద ఆర్పడానికి ప్రయత్నం చేశారు. పచ్చి కొమ్మలు కూడా కాలిపోయినాయి. అంత పెద్ద మంట నువ్వు కొమ్మలతో ఆర్పగలుగుతావా? చిన్న మంట అయితే ఆర్పచ్చు, అది కార్చిచ్చు. అడవి కాలిపోతా ఉంది. అడవి కాలిపోతా అంటే నీ కొమ్మలు ఏం పని చేస్తాయి? పచ్చని చెట్లు కూడా కాలిపోయాయి. ఇలా కారణం ఏంటంటే అగ్నికి ఏది కూడా ఆగే శక్తి ఎవరు చేయలేరు. మరి ఈ రోజు వరకు కూడా మరి దరిదాపుగా 15 రోజులు అవుతుందండి, ఇంతవరకు ఆగల మంటలు. కాలిఫోర్నియాకి అలాగే లాస్ ఏంజల్స్కి ఆ యొక్క మంటలు ఎవరు వేశారు? దేవుడు కోపం వస్తే నువ్వు తట్టుకోగలవా? మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనంలో, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనంలో, కాలేబు వలె పూర్ణ హృదయంతో మనం ప్రభువుని వెంబడించాలి. మార్క్స్ వార్త 12:30. నీవు నీ పూర్ణ హృదయంతోనో, నీ పూర్ణ ఆత్మతోనో, నీ పూర్ణ వివేకంతోనో, నీ పూర్ణ బలముతోనో ప్రభువుని వెంబడించాలి. కాబట్టి మనం పూర్ణముగా మన హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా, పూర్ణమైన మనసు లేకుండా, పూర్ణమైనటువంటి ఉద్దేశం లేకుండా ఆయన్ని ప్రేమిస్తున్నామండి అని అంటే కుదరదు. ఇది మన దగ్గరికి ఒక ఆమె వస్తూ ఉంటుంది కదా, ఆమె చర్చికి రాదు, కానీ ఏమిస్తుంది చెప్పండి? బియ్యం ఇస్తుంది, కానుకలు ఇస్తుంది. ఏం లాభం? ఆమె చర్చికి రాదు. చాలామంది ఇలాగా కానుకలు పంపించేవాళ్ళు ఉంటారు. ఆమె రాలేకపోతున్నాను కానీ గారు కట్ట బియ్యం వేస్తాం. ఎవరికి కావాలి కట్ట బియ్యం? అంటే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడా? నువ్వు ఇచ్చేటువంటి ఆ కానుకలు చూస్తాడా? ఇప్పుడు తిరుపతి గుడికి వాళ్ళు ఇక్కడి నుంచి కానుక పంపుతున్నారా, లేకపోతే గుడికి వెళ్ళి గుండు గీయించుకొని కానుకేసి వస్తున్నారా? మరి వాళ్ళకున్నంత జ్ఞానం మనకెందుకు లేదు? ఎంతో దూరం కొండలెక్కి నడుచుకుంటూ పోయి కూడా వేసి వస్తుంటారు అక్కడ. మరి నీకెందుకు లేదు ఆ జ్ఞానం? కాబట్టి వ్యర్థముగా నువ్వు ఆరాధిస్తున్నావు. చెడ్డ హృదయం కలిగినటువంటి స్థితిలో నోవహు కాలంలో ప్రజలు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళందరినీ కూడా నేను చంపేస్తాను, నోవహు నువ్వు ఓడగట్టుకో అన్నాడు. ఏ హృదయం కలిగి ఉన్నారండి వాళ్ళంతా? చెడ్డ హృదయం. లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి. కాబట్టి నీ హృదయము మంచిదైతే నువ్వెప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడతావు. చెడ్డ మాటలు నీ నోటికే రావు, అసలు తెలియవు కూడా. ఒకవేళ చెడ్డ మాటలు నీ నోటికి వస్తున్నాయి అంటే నీవు దేవుణ్ణి ఎరిగినటువంటి హృదయము కాదు. ఏమండి, మురికి కాలంలో నుంచి మురికి నీళ్ళు తీస్తాం, మంచినీటి కాలంలో నుంచి మంచినీళ్ళు తీస్తాం. నీ హృదయం ఇప్పుడు మురికిదా మంచినీటిదా అర్థం చేసుకో.
నీ నోట్లో నుంచి ఆ మాటలు వస్తున్నాయంటే నీ హృదయము మురికిది. నీ నోట్లో నుంచి మంచి మాటలు వస్తున్నాయంటే అది మంచినీటి హృదయం. ఆలోచించండి. కాబట్టి చెడ్డ హృదయం కలిగినటువంటి నోహు కాలంలో ప్రజలు నశించారు పిల్లరా. బైబిల్ ఒక మాట చెప్తోంది, కీర్తనల గ్రంథము 24వ కీర్తన 3-4 చరణాలు. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 3-4 చరణాలు. కాబట్టి ఏ హృదయం కావాలంటున్నాడు దేవుడు? నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం. ఈ రెండూ లేకుండా దేవుడు కొండ మీదకి ఎక్కుతామండి మేమంటే నువ్వు తిరుపతి కొండ ఎక్కినట్టే ఉంటుంది. కొండ మీద కూడా మందు తాగుతున్నారంటే, సిగరెట్ తాగుతున్నారంటే ఎవరు అమ్ముతున్నారు అక్కడ? ఏమంటే దేవుడి దర్శనానికి వెళ్ళేవాళ్ళు సిగరెట్లు తాగకూడదు, మందు తాగకూడదు, గుట్కాలు తినకూడదు, కిళ్ళీలు నవ్వకూడదు. మరి ఇన్ని లక్షణాలు కలిగి ఉంటే మరి ఆ పైన మందుబాటి చట్ట దొరుకుతున్నాయి, సిగరెట్ ఎట్లా దొరుకుతున్నాయి, ఎవరు అమ్ముతున్నారు అక్కడ? ఆలోచించేయండి. కాబట్టి దేవుడి దగ్గరికి మనము చెడ్డ హృదయంతో రాకూడదు. విశ్వాసం కలిగిన హృదయము, శుద్ధ హృదయం అయి ఉండాలి. చూడండి 51వ సంకీర్తన 10వ చరణం. 51వ సంకీర్తన 10. ఏం కలగజేయాలని అడుగుతున్నాడు దావీదు? తప్పు చేశాడు దావీదు ఏం చేశాడు? తప్పు చేశాడు. చేసినందుకు పశ్చాత్తాపడుతూ అడుగుతున్నాడు దేవుడి దగ్గర, ఏమని? నాకు శుద్ధ హృదయాన్ని దయచేయమని. కాబట్టి కాలేబు అనే పేరుకు కుక్క అనే అర్థం చెప్పాను. కుక్క తన యజమానుడికి విశ్వాసంగా ఉంచినట్టుగానే కాలేబు దేవుని యందు మంచి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ధైర్యంగా ఉంటాడు పిల్లలు. సిగ్గుపడడు, తలకాయ దించుకోడు, స్ట్రైట్గా చూస్తాడు, మాట్లాడతాడు. నువ్వు అలా చేయలేకపోతున్నావు అంటే దేవుని యొక్క ప్రేమలో నువ్వు విశ్వాసంగా లేవు. అర్థమవుతుందండి? విశ్వాసం ఎప్పుడైతే మనకు ఉండదో ఆటోమేటిక్గా మనము తలకాయ దించుకుంటాం, ముఖంలో ముఖం పెట్టి మాట్లాడలేము, సత్యం మాట్లాడలేము, యథార్థంగా నడుచుకోలేము. కాబట్టి బైబిల్ చెప్తా ఉన్నటువంటి మాట, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాల్లో ఒక మాట కనబడుతుంది. ఏంటంటే, లోకాన్ని నువ్వు జయించాలంటే నీకేముండాలంట? విశ్వాసం ఉండాలి. విశ్వాసం కలవారు లోకమును జయించెదరు అని రాశాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డల కనుక వారు ఎంత గొప్పవారైనా సరే నువ్వు భయపడాల్సిన పని లేదు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం దాకా ఏముంటుందంటే వాక్యము, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, యెహోవా మనకు తోడై ఉన్నాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 7వ వచనం. దేవుడు వైపు చూడండి ప్రియులారా. కనుక వారు ఎంత గొప్పవారైనా సరే నువ్వు భయపడకుండా ఉండగలుగుతావు. కాబట్టి షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు పరాయి దేశంలో ఉన్న ఆ దేశ రాజుకి భయపడలేదు. అమ్మ నీకు కావాలంటే బయటికి వెళ్ళి తల్లి, నువ్వు వాళ్ళతో వెళ్ళాలనుకుంటే వెళ్ళి, ఎందుకు మూవాటికి తలకాటి తిప్పుతావు వాళ్ళకి వెళ్ళి? నీకు ఇష్టం లేని కూడా వెళ్ళిపోవటమే. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డల ఈ ముగ్గురు కూడా మరి ఆ దేశంలో ఆ యొక్క బొమ్మకు మొక్కము అని చెప్పినప్పుడు ఎంత ధైర్యంగా మాట్లాడారంటే వాళ్ళకి ఏముందండి? విశ్వాసం ఉంది. కాబట్టి అలాంటి విశ్వాసం నీకు కూడా కావాలి. అబ్రహాము దేవుని వాగ్దానం నమ్ముడు వలన విశ్వాసులకు తండ్రి అయ్యాడు అని చెప్పేసి గలతీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనంలో అబ్రహాం గురించి పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. అతను విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు? చాలామంది అంటారు ఆయన విశ్వాసులకు తండ్రి అంటున్నారు, ఎలాగయ్యాడు? చదవండి 3వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం దాకా. ఇది నిజముగా వ్యర్థమగున ఆత్మను మీరు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన
లేక విశ్వాసంతో వినుట వల్ల చేయుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మిన వాడు అతనికి నీతిగా ఎంచబడెను. ఎందుకు నీతిగా ఎంచబడ్డాడు అబ్రహాము అని అంటే అతను విశ్వాసులకు తండ్రిగా మారాడు. అంటే అతని విశ్వాసము ఎంత గొప్పదంటే నీకు పుట్టిన ఒకగానొక కుమారుడు ఇమ్మన్నప్పుడు వెనుతీయక అతన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఇప్పుడు దేవునికి భయపడవాడు అని అర్థమైంది. విశ్వాసం అంటే అది వెనుతిరిగిపోయేది కాదు. మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళలేదండి. అబ్రహాము వాళ్ళ ఊరిలోంచి వచ్చిన తర్వాత ఎప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళాలి. మనమైతే ఏం చేస్తాం? మన వాళ్ళు ఉన్నారండి అన్యులు, మరి అన్యుల దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళ పండగలు ఎందుకు పాల్గొంటున్నావు? పండగ రోజుల్లో నువ్వు మీ పిల్లలు ఎందుకు వెళ్తున్నారు అసలు వాళ్ళ ఇళ్ళకి? మిగతా రోజులు వెళ్ళొచ్చు కదా, మిగతా రోజులు సెలవులు ఉండవు కదా అంటారు. సెలవులు లేకపోతే వెళ్ళబారు, దేవుని గణపరచు. కాబట్టి ద్వితీయోపదేశ కాండములో ఈ 32వ అధ్యాయము 20వ వచనములో దేవునికి లోబడని వారు అవిశ్వాసులు అని రాశాడు. ఎవరండి వాళ్ళు? అవిశ్వాసులు అంటారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 28 ప్రకటన గ్రంథం 21:8 వచనం చూద్దాం పిల్లలు. ఎందుకంటే శ్రమలు వచ్చినా సరే తట్టుకొని నిలబడగలరు. ఎక్కడికి వెళ్ళలేరు వీళ్ళు, పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, ఇక్కడే నశించిపోతారు. పిరికివారు. ధైర్యంగా నువ్వు నేను క్రీస్తు బిడ్డను చెప్పలేకపోతున్నావా? నువ్వు పిరికితనంలో ఉన్నావేమో, ఒకవేళ భయపడుతూ ఉన్నావేమో. ఒకవేళ భయపడుతుంటే నీవు దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలి, ఇక్కడే అగ్నిగుండంలో పడవేయబడతావు. ఎందుకంటే నీది అల్ప విశ్వాసము లేదా సరైన విశ్వాసం కాదు. పూర్ణమైన హృదయంతో నువ్వు దేవుణ్ణి కాలేబు మాత్రం అలా కాదు పిల్లరా. మరి యథార్థంగా నడిచాడు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. కాలేబు దేశమును వివేక చూచుటకు వెళ్ళినప్పుడు యథార్థమైనటువంటి వర్తమానాన్ని తీసుకొచ్చాడు. ఎవరికి భయపడలేదు. మిగతా 10 మంది భయపడ్డారు కానీ ఇతను భయపడలేదు. చదవండి. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయ నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏళ్ల వాడను, ఎవరికి భయపడక. చూసారా, మంచి వయసులో ఉన్నటువంటి వాడు ఎవ్వరికీ భయపడలేదు నేను. మరి నువ్వు కూడా రక్షణ పొందినప్పుడు మంచి వయసే నీది. నువ్వు భయపడుతూ ఇతరులకు భయపడుతూ పనిచేసావా దేవుడి దగ్గర? కానీ అతను అంటున్నాడు, నేను ఎవరికి భయపడలేదు. 12 మందిలో 10 మంది దారి తప్పారు, చెడ్డ సమాచారం తెచ్చారు. సంఖ్యాకాండం 13:32లో మీకు ఆ మాటలు కనపడతాయి. పిల్లరా, దేవుడిని నమ్మినటువంటి వారైతే దేవుని చేత దీవించబడతాం, అభివృద్ధి పరుస్తాడు దేవుడు. దావీదు యథార్థ హృదయం కలవాడు కనుక ఆయన రాజుగా ఎంచబడ్డాడు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 41:12లో మీకు ఈ మాటలు కనపడతాయి. అలాగే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా మీకు ఈ మాటలు కనపడుతూ ఉంటాయి. మరి మన సేవలో యథార్థంగా ఉండాలి, మన మాటలు యథార్థంగా ఉండాలి. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపుతుంది అని చెప్పి సామెతల గ్రంథం 11:3లో రాసింది. యథార్థవంతుల యొక్క యథార్థత వారికి త్రోవ చూపును. అలాగే 16:11లో కూడా మీకు యథార్థతను గురించి దేవుడు రాస్తా ఉన్నాడు. సామెతల గ్రంథం 19:1లో యథార్థంగా ప్రవర్తించువారు దరిద్రుడికే శ్రేష్ఠుడు. కాబట్టి శ్రేష్టంగా ఉంటారంట యథార్థంగా ఉండేవాళ్ళు. 20వ అధ్యాయము 7వ వచనంలో యథార్థంగా ఉంటే దీవించబడతారు. యథార్థవంతుల పిల్లలు దీవించబడతారు. ఎందుకు దీవెన రావట్లేదు పిల్లల కంటే? నీలో ఏదో యథార్థత తప్పిపోయి ఉంటావు, వెనకడుగు వేసి ఉంటావు, బలహీనపడి ఉంటావు. యోసేపు యథార్థతను బట్టి దీవించబడ్డాడు. మరి ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు పొతీఫరు భార్య తనని తప్పు చేయమని అడిగినప్పుడు చేయకుండా యథార్థంగా ఉంటే జైల్లో పెట్టి ఇచ్చినారు. అయినా కూడా యథార్థంగానే ఉన్నాడు అక్కడ. అతని 2 కుమారులు కూడా దీవించబడ్డట్టుగా మనము ఆదికాండము 46వ అధ్యాయము మరి 20వ వచనం చూడండి. ఆదికాండము 46వ అధ్యాయము 20వ వచనంలో మరి అతనికి పుట్టినటువంటి 2 కుమారులు మనష్షే, ఎఫ్రాయిములు దీవించబడ్డారు.
అంతేకాదు విధేయత అవసరం. మోషే చనిపోయిన తర్వాత మోషే పరిచారకుడైనటువంటి యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ గ్రంథం 1:1 మీకు కనపడుతుంది మాటలు. తర్వాత మనం చూస్తే యెహోషువ కాలేబు ఇద్దరు మోషే దగ్గర పరిచారకులుగా పనిచేశారు. మనకి 14 యెహోషువ గ్రంథం 14:6-7 మీకు కనపడుతుంది మాట. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఇలాగా మరి కాలేబు ఎందుకు దీవించబడ్డాడు, కాలేబు మరి యెహోషువ ఎందుకు ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వెళ్ళగలిగారు అనేది నువ్వు ఆలోచన చేస్తే దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, ఈ రోజున మరి దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు నీకు కూడా ఆధిక్యత ఇస్తే నువ్వు ఆ ఆధిక్యతను పోగొట్టుకుంటూ సంఖ్యాకాండము 16:3 దాతాను, కోరహు, అభిరాములైనటువంటి ముగ్గురుకి కూడా దేవుడు ప్రవచన వరాన్ని, పరిశుద్ధాత్మను దేవుడు వాళ్ళ మీదకి ఇస్తే వాళ్ళు దాని మీద గర్వించి మోషే మీద తిరుగుబాటు చేశారు, లోబడలేదు. కానీ మరి యెహోషువకి ఏమో నాయకత్వం ఇచ్చారు, కాలేబుకి ఇవ్వలేదు కదా అని చెప్పేసి తిరగబడలేదు కాలేబు, అతని కిందే ఉన్నాడు. ప్రియులారా, మరి ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయింది చెప్పండి? వయసు అతనికి 40 సంవత్సరాలు అన్నాడు అప్పుడు వేగు చుట్టానికి వెళ్ళినప్పుడు. మరి అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు నడిచారు వీళ్ళు? 40. అంటే ఎంత అయిపోయింది ఇప్పటికి? 80. ఆ తర్వాత ప్రవేశించడానికి ఇంకొక 5 ఏళ్ళు పట్టింది. 85 ఏళ్ళు ఉంది కాలేబుకి. కానీ విశ్వాసం ఏమైనా తగ్గిందా? మనకెందుకని వయసు పెరిగే కొన్ని విశ్వాసం తగ్గిపోతుంది. మరి అతనికి తగ్గలేదే. అది కాకుండా అరణ్యంలో నడిచాడే. 1 సమూయేలు గ్రంథము 15:22 దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, దేవునికి, దైవజనునికి, తల్లిదండ్రులకి, భర్తకి మరి విధేయులుగా ఉండి బలులు అర్పించడం కంటే విధేయత కనిపించడం అనేది శ్రేష్టమైనదని బైబిల్ సెలవిస్తూ ఉంది. 1 సమూయేలు 15:22. బలులు అర్పించుట కంటే మనకు కావలసిందే వాక్యం చదవండి. అంతా చదువుతున్నారు మీరు, అలా చదవద్దు. చాలాసార్లు చెప్పాను నేను. బలులు అర్పించుట కంటే విధేయత శ్రేష్టం. విధేయత, ఆజ్ఞను గైకొనడం అంటే విధేయత. కాబట్టి నువ్వు అదే ఇందాక నేను చెప్పినట్టుగా బియ్యం ఇస్తానయ్యా, లేకపోతే నేను మాంసానికి ఇస్తానయ్యా డబ్బులు, నేను చర్చికి రాలేను నేనంటే కుదరదు. దేవుడు కోరేది ఏంటంటే నీ అర్పణలు కాదు, దేవుడు కోరేది నీ హృదయాన్ని కోరతాడు. కాబట్టి హృదయం దేవుడికి ఇవ్వకుండా నువ్వెన్ని అర్పణలు చెల్లించినా అది దేవుడికి లెక్క లేదు. కాబట్టి మరి యెషయా గ్రంథము 1:19 యెహోషువ విధేయుడు కనుక నాయకుడయ్యాడు, కాలేబు విధేయుడు కనుక యెహోషువ దీవించి హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చాడు. యెషయా గ్రంథం 1:19. కాబట్టి నువ్వు సమ్మతించి దేవుని మాట విని విధేయులుగా ఉంటే భూమి యొక్క మంచి పదార్థములతో, ఫలములతో నేను అనుభవింపజేస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. యెహోషువ గ్రంథం 14:13 మరి అతను విధేయంగా ఉన్నాడు కాబట్టి యెహోషువ అతనికి ఏమి ఇచ్చాడంటే హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చాడు. కాబట్టి ఇతను 40 సంవత్సరాల వయసులో ఎంత బలం ఉందో 85 సంవత్సరాల వయసులో కూడా అంతే బలం ఉంది యుద్ధం చేయుటకు అని చెప్తా ఉన్నాడు. యెహోషువ గ్రంథము 14:10-11 85 సంవత్సరాల వయసులో అనాకీయులను మరి రాక్షస వర్గములను జయించి వారిని దూరంగా తరిమివేసి వారి దుర్గములను, వారి యొక్క పట్టణములను పట్టుకున్నాడు. పిల్లలు ఎంత గొప్ప శక్తి ఉందండి 85 ఏళ్ల వయసులో. ఇప్పుడు మనకు 35 ఏళ్ళు కూడా లేవు, 40 ఏళ్ళు లేవు. ఆ నొప్పులని, అయ్యని ఇయ్యని బాధని చెప్తూ ఉంటాం. మనం మీరు ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథం 1:12 మనం చూసినట్లయితే అతని బల పరాక్రమలు కలిగిన వాడు. కాబట్టి కాలేబు బలవంతుడైనట్టు మనము ఈ యొక్క వాక్యంలో చూస్తాము. కాబట్టి మరి శక్తి కలిగినటువంటి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్టుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా దేవుడు కార్యం జరిగించాలి. ఎవరి ద్వారా? విశ్వాసం ద్వారా. ఎఫెసీ పత్రిక
3వ అధ్యాయము 15వ వచనం. ఎఫ్ఎస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మీ హృదయములలో విశ్వాసము ద్వారా మనము దేవుళ్ళో నివసించాలి తప్ప ఏదో బతుకుతున్నామని బతకడం కాదు, విశ్వాసంతో బతుకుతున్నాము. ఎఫ్ఎస్సీ పత్రిక 3:15. అది క్రీస్తు మీలో విశ్వాసము ద్వారా నివసించాలి. అంటే నిన్ను చూస్తే క్రీస్తును చూసినట్టు, క్రీస్తును పోలినట్టుగా ఉండాలి లేదు. అది విశ్వాసం అంటే. చూడండి, లడ్డు తింటే ఒక టేస్ట్ ఉంటుంది, కాజా తింటే ఒక టేస్ట్ ఉంటుంది, మరి అలాగే చక్రాలు తింటే ఇంకొక టేస్ట్ ఉంటుంది. మరి రకరకాల టేస్ట్లు ఉన్నదని మనం చెప్పగలుగుతాం. నువ్వు అరిసి తింటున్నావు అని చెప్పగలరు. మా పిల్లలు ఏం చేస్తారంటే ఇంటర్వ్యూలు కొట్టిన తర్వాత మరి బయట నుంచి తెచ్చుకుంటారేమో మనకు తెలియదు. ఏమంటే మనం పాఠం చదువుతూ ఉంటే మరి వాసన వస్తూ ఉంటుంది. ఏం వాసన? నారింజకాయ వాసన, బత్తాయి వాసన, కమలా పండు వాసన వస్తుంది. అరే ఎవడరా కాయ కలుస్తుందంటే ఎవరు లేదు, పక్కనోడు కూడా చెప్పడు. ఎందుకని దాని వాసన మొత్తం గదంతా అలుముకుంటుంది. కాబట్టి నిన్ను చూస్తే క్రీస్తు యొక్క సువాసన రావాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో సమస్తము ఎవరి ద్వారా చేయగలుగుతాం? క్రీస్తు ద్వారా. క్రీస్తు నిన్నేం చేస్తాడు? బలపరుస్తాడు. కాబట్టి అనాకీయులను, సాతాను సమూహాన్ని కాలేబు జయించాడు. కాలేబు జయించడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం, ఓపిక, లోబడటం. మరి దేవుడు అంటే విశ్వాసం చూపటం. మరి అంతేకాదు, మరి దేవుడు అతని విషయంలో ఒక మాట రాయబడతాం. చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. ఏం కావాలంట? కొండను ఎందుకు కోరుకున్నాడు? జనరల్గా కొండ మీదకి ఎవరు వెళ్ళరు కదా, కొండ మీద ఎవరు ఇల్లు కట్టుకోరు కదా సామాన్యంగా. ఎందుకంటే కింద నుంచి పైకి ఎక్కాలంటే ఎంత కష్టమో. ఈ రోజుల్లో చాలామంది పై పోర్షన్లో కూడా ఉండటానికి కుదరకుండా ఏమంటే కింద ఉంటే చెప్పండి ఇల్లు అంటున్నారు. ఎక్కలేకపోతున్నారు మెట్లు. ఏది 6-7 మెట్లు కూడా లేదు, 10 మెట్లు ఎక్కలేకపోతున్నారు. కానీ ఇతను అడుగుతున్నాడు, ఏ వయసులో? 85 ఏళ్ళ వయసులో అడుగుతున్నాడు, నాకు కొండ మీద స్థలము దయచేయి, ఆ ప్రదేశం అంతా నాకు ఇచ్చేయి. ఎందుకు కొండ మీద దాని యొక్క విశిష్టత ఏంటి? కొండ అనేటువంటి దాని విశిష్టత నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. మత్తయి సువార్త 4:1లో యేసుక్రీస్తు వారు శోధించబడింది కొండ మీద. మొట్టమొదట యేసు బోధ చేసింది కొండ మీదే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6-7 వచనాలు. అలాగే దేవుని ప్రేమిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసింది కొండ మీదే. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందింది కొండ మీదే. దేవుని ప్రేమ లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుండి 34 వచనం. యేసుక్రీస్తు సిలువ వేయబడినది కొండ మీదనే. ప్రియులారా, లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. అలాగే యేసుక్రీస్తు వారు ఆరోహణమైనది కొండ మీదే. అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు. తిరిగి రాబోతుంది కూడా ఆయన కొండ మీదకి. చదవండి ఆ మాట. జకర్యా గ్రంథము 14వ అధ్యాయంలో 1 నుంచి 5 వరకు కనపడతా ఉంది. యెహోషువ కాలేబును దీవించి హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చాడు. హెబ్రోను అంటే సహవాసము అని అర్థం. చాలామందికి ఈ సహవాసం లేదు. హెబ్రోన్ అని పేరు పెట్టి భక్సింగ్ గారు మంచి సేవ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు సహవాసాన్ని కోల్పోయి కొట్లాడుకుంటున్నారు. సహవాసం పోతూ ఉంది, దేవుడితో సహవాసం చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి రూపాంతరం అనగా సంపూర్ణమైనటువంటి మార్పు. దావీదులాగా అంటాడు, అయ్యా నేను చచ్చిన కుక్కను అని చెప్పి తగ్గించుకుంటాడు. రాజైనా కూడా మనమైతే హెచ్చించుకుంటాం. 7 సంవత్సరం పరలోక విందులో పాల్గొని యేసుక్రీస్తుతో కూడా తెల్లని గుర్రం ఎక్కి మరి భూలోకంలో 1000 సంవత్సరాల నీతి పరిపాలన చేయుటకు యేసుతో కూడా మనము తిరిగి రావాలి అని అంటే మరి ఎట్లాగైతే కాలేబు
ఐగుప్తుల నుంచి బయటకు వచ్చినప్పుడు కనాన్లోకి అంటే వాగ్దాన దేశంలోకి వెళ్ళాడో, ఎన్ని శ్రమలు కష్టాలు పడ్డాడో, ఆయన విశ్వాసం ఏంటో రాయబడి చెప్పబడింది. ఇప్పుడు మరి నీవు కూడా రక్షణ పొందిన దగ్గర నుంచి ఇట్లాంటి విశ్వాసము కలిగి మరి పరలోక రాజ్యానికి చేరే మనసు నీవు కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.